ఫైర్ స్టార్మ్ సాంగ్ అయితే బాగుంది భయ్య. నిజంగా నాకు నచ్చింది. అండ్ మీలో కొంతమంది కామెంట్ చేయొచ్చు. అర్థం కాలేదు కదా బ్రో నీకెలా నచ్చింది అని. అండ్ మీరు ఎంతవరకు చూడండి నాకు ఎందుకు నచ్చిందో లేదో గురించి చెప్తాను. ఆ తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ముఖ్యంగా ఈ సాంగ్‌లో జపనీస్ కల్చర్ గురించి బాగా చూపిచ్చారు. సామురాయ్స్ అయినా, కటానాస్ అయినా వాటి కల్చర్ గురించి ఇంకా ముందు ముందు డెప్త్‌గా చెప్తాను. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఈ సాంగ్ ఎండ్ అయ్యే వరకు నాకు ఒక డైలాగ్ అయితే మైండ్‌లో రన్ అయితూనే ఉంది. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు కూడా నోట్లోనే ఉంది ఆ డైలాగ్ అయితే. అస్సలు మర్చిపోలేకపోతున్నాను. అదే 'ఓజాస్ గంభీర' అసలు దీంట్లో ఏముంది నీకు అంతగా నచ్చాక నన్నొచ్చు. ఏంటంటే ఓజాస్ మీనింగ్ వచ్చేసి విక్టరీ అండ్ స్ట్రెంగ్త్ ఇలా చాలానే ఉంటది. అండ్ మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోండి ఏంటంటే మాస్టర్ లేదా మాస్టర్ ఫైటర్ అని. అండ్ ఇక్కడ మనకు 'గంభీర్' అనేది పవన్ కళ్యాణ్ నేము. అండ్ ఇక్కడ మూవీ నేమ్ చూసుకుంటే 'ఓజీ' అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్. మాస్టర్ గంభీర అంటే జపనీస్‌లో ఒరిజినల్ ఎలివేషన్ డైలాగ్ మావా. షేక్ అయిపోతుంది నిజంగా ఈ డైలాగ్ అయితే సైక్ ఉంది. అండ్ మీరు ఆ నేమ్‌లో ఉన్న వైబ్రేషన్స్ చూసుకోండి. 'ఓజాస్ గంభీర' నిజంగా చాలా బాగుంది డైలాగ్ అయితే. అండ్ ఈ సాంగ్‌లో ఇలాంటివి చాలానే ఉన్నాయి. మీకు ముందు ముందు కొన్ని విషయాలైతే చెప్తాను. నాకు క్లియర్‌గా అన్నీ తెలీదు. అండ్ నాకు తెలిసినంత వరకు చెప్తాను. అండ్ సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు గమనించింటే సాంగ్ స్టార్టింగ్‌లో కొన్ని లొకేషన్స్ అయితే చూపిచ్చారు గదా! అవైతే చాలా బాగున్నాయి. ఏమైనా ఇలాంటి లొకేషన్స్‌తో ఫైటింగ్ అలాంటివి పెడితే నిజంగా చాలా బావుంటది. యాస్ ఎ యానిమే ఫ్యాన్‌గా చెప్తున్నాను గదా! ఇలాంటి లొకేషన్స్‌లో వైబ్స్ బావుంటాయి గైస్. అండ్ అది అయిపోయిన వెంటనే ఇక్కడ ఒక మాస్క్ అయితే చూపిచ్చారు గైస్. నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది మూవీ అయితే అంతా దీని గురించి అంతా ఉంటే, ఈ మాస్క్‌ని అయితే మన 'నరుటో' ఫ్యాన్స్ అయితే ఈజీగా గుర్తుపెడతారు. ఎందుకంటే యానిమేలో ఓరోచిమారు అయితే వేసుకొని ఉంటాడు. ఐయామ్ సారీ గైస్ ఔట్ ఆఫ్ బార్డర్ వెళ్ళిపోతున్నా. ఈ మాస్క్ చూసుకుంటే మనకి 'నరుటో' యానిమేలో ఉంటది. ఇదొచ్చేసి ఒక షిమిగామి మాస్క్ అన్నమాట. సో దీన్ని డెత్‌కి సింబల్‌గా అండ్ చాలా భావిస్తూ ఉంటారు. నాకు అంత పెద్దగా తెలీదు కాబట్టి దీన్ని ఇంతటితో వదిలేస్తాము. అండ్ దీని గురించి మూవీలో చెప్పి స్టోరీ దీని చుట్టూ తిరిగితే పక్కా చెప్తున్నా మూవీ అయితే తోపుంటది. అండ్ ఇక్కడ చూసుకుంటే మన పవన్ కళ్యాణ్‌ని ఒక సామురాయ్‌గా అండ్ గ్యాంగ్‌స్టర్‌గా చూపిస్తారు. ఇక్కడ సామురాయ్ విషయానికొస్తే వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. లైక్ గ్యాంగ్‌స్టర్ అంటే డిసిప్లిన్‌గా ఉండాలని ఒక మూవీలో డైలాగ్ ఉంటది కదా! ఏంటి లేడీస్ మ్యాటరా అమ్మాయిలు కావాలరా నీకు అమ్మాయిలు గ్యాంగ్స్టర్ అంటే డిసిప్లిన్ ఉండాలి అందరు ఆంటీలు నన్ను పిలుచుంటారు సో అలా కొన్ని రూల్స్ అయితే ఉంటాయి గాయస్. నాకు తెలిసినంత వరకు కొంచెం స్టోరీ లైన్ అయితే చెప్తాను. ఇలా అయితే ఉంటది అండ్ ఇలాగే ఉంటది అయితే నాకు తెలీదు. జస్ట్ నా ఒపీనియన్ చెప్తాను. అండ్ చూద్దాం ఇలా ఉంటదో లేదో. అదేంటంటే సామ్రాయ్స్ ఉన్న ఒక గ్యాంగ్ అనేది ఉంటది. ఆ గ్యాంగ్‌లో ఉన్న ఒక సామ్రాయ్ ఏమైనా ఆ గ్రూప్‌ని వదిలేసి వెళ్ళిపోతే మిగతా సామ్రాయ్స్ ఉంటారు కదా! వాళ్ళు ఎళ్లి ఆ వదిలేసి వెళ్ళిపోయిన సామ్రాయ్‌ని అసాసిన్ చేస్తారు. అంటే చంపేస్తారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ నేమ్ వచ్చేసి గంభీర కదా! మేబీ గంభీర ఒక గ్రూప్‌లో ఉండేవాడేమో. ఆ తర్వాత ఆ గ్రూప్‌ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ గ్రూప్‌లో ఉండే మెంబర్స్ గంభీరాన్ని చంపేయడానికి కొంతమంది గ్యాంగ్స్‌ని పంపించి ఉండొచ్చు. ఆ గ్యాంగ్స్‌ని చంపే ప్రాసెస్‌లో గంభీర ఒక గ్యాంగ్‌స్టర్‌లా మారిండొచ్చు. సో ఎందుకంటే సామ్రాజ్‌కి కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. ఏంటంటే వాళ్ళు గ్రూప్‌లో ఒకసారి ఉన్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోకూడదని. ఇది ఒక లైన్ మాత్రమే. మేబీ ఈ లైన్‌ని ఇంప్రూవ్‌మెంట్ చేపిచ్చి ఇంకా చాలా బాగా చూపియొచ్చు. సో మీకెలా అనిపిస్తుంది గైస్? ఈ లైన్ అనేది ఇలా ఉంటే బావుంటది అనిపిస్తుందా? లేదో కింద కామెంట్ చేయండి. ఇదే ఉంటుందని రూల్ లేదు. మేబీ ఇదైనా ఉండొచ్చనే గెస్ చేశానంతే. సో మూవీ స్టోరీ లైన్ అనేది ఎలా ఉన్నా పర్లేదు. నాకు ఒక విషయం అయితే పక్కా తెలుసు ఏంటంటే ఈ మూవీ అనేది జపనీస్ సామ్రాయ్స్ అండ్ గ్యాంగ్‌స్టర్ చుట్టూనే తిరుగుతూ ఉంటది. అండ్ ట్రైలర్ వచ్చిన తర్వాత నేనైతే క్లియర్‌గా చెప్తాను ఎలా ఉంటదో అండ్ బ్రేక్ డౌన్ గురించి చేస్తాను. సో ఆ వీడియోని మిస్ కాకూడదనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి గైస్. అండ్ ఇంకా సాంగ్ స్టార్ట్ అవ్వడమే కొన్ని ఇంగ్లీష్ లిరిక్స్ నీకు స్టార్ట్ అయింది. రైజెస్ ఇన్ ది ఫైర్ డెవిల్ కమ్ ఎ లీడర్ ఓజాస్ గంభీరా హోల్డ్ యువర్ బ్రీత్ అండ్ ఫియర్ డ్రాగన్స్ కమింగ్ నియర్ ఓజాస్ గంభీరా. దీని అర్థం బగబగమండే అగ్నిలో ఒక వెలుగు అప్పుడొస్తాడు ఒక లీడర్ వాడే ఓజాస్ గంభీరా. నీ ఊపిరిని నీ భయాన్ని అదుపులో పెట్టుకో డ్రాగన్స్ ని దగ్గరలోనే ఉన్నాడు వాడే ఓజాస్ గంభీరా. నిజంగా మాసన్ రాయల్ మ్యాడ్లెస్ ఫియర్లెస్ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ ఎలివేషన్ డైలాగ్ ఇది. అండ్ ఇవే కాదు జపనీస్ లో గుర్తి కొన్ని లిరిక్స్ ఉన్నాయి వాటిని చూపిస్తాను. ఆ తర్వాత దాని మీనింగ్ గుర్తి చెప్తాను. ఈ లిరిక్స్ ఇవే కాదు ఇంకా ఉన్నాయి గాయ్స్. బట్ నేను కాపీరైట్ ఇష్యూస్ వస్తాయేమో అని ఇంతే పెట్టాను. మీరు కావాల్సింటే అదే సాంగ్స్ లోకి వెళ్ళి చూసుకోవచ్చు. దీని మీనింగ్ ఏంటంటే అతను ఎవరు, అతను ఒక టైం, అతను ఒక ఫ్యూచర్, అతన్ని ఎవరు ఏం చేయలేరు, అతని ఒక దెబ్బ చాలు, అతన్ని ఎవ్వరు ఆపలేరు ఎందుకంటే అతను పవర్ఫుల్ అన్డిపిటబుల్ ఎకూజా అంటే డెత్ గాడ్. ఎవరతను? ఓజాస్ గంభీరా. జపనీస్ లో గుర్తి ఉర్రా మాస్ ఉంది. ఒక్క సాంగ్ లోని ఇంత స్టఫ్ ఉందంటే మినిమం మూవీలో ఫుల్ మీల్స్ బిర్యానీ తిన్నట్టు ఉంటది
గాయ్స్. అండ్ ఇదే కాదు గాయ్స్, మీరు జాగ్రత్తగా కనిపిస్తే ఇక్కడ ఒక ఉషిడోని అయితే చూపించాడు. ఈ ఉషిడోలో 7 వర్చ్యూస్ అయితే ఉంటాయి. అంటే 7 గుణాలు. ఒక సామ్రాయికి ముఖ్యంగా ఉండాల్సింది ఇది ఈ 7 వర్చ్యూస్. అందుకే దీన్ని ముఖ్యంగా అండ్ కొంచెం మెయిన్ గా చూపించారు. ఫస్ట్ వన్ జిన్ కంప్రెషన్, సెకండ్ వన్ పొలైట్నెస్, థర్డ్ వన్ హీరోయిక్ కరేజ్, ఫోర్త్ వన్ మియో హానర్, ఫిఫ్త్ వన్ మొకోటో ఆనెస్టీ అండ్ సిన్సియరిటీ, సిక్స్త్ వన్ డ్యూటీ అండ్ లాయల్టీ, సెవెంత్ వన్ ఇంటెగ్రిటీ. మెయిన్ గా ఈ ఉషిడో అనే బుక్ లో సామ్రాయ్స్ అందరూ ముఖ్యంగా పాటించాల్సిన నియమాలు ఉంటాయి. అండ్ మెయిన్ గా బాంబే చర్స్ కి ఈ ఉషిడోని పరిచయం చేసింది ఓజాస్ గంభీరా. అండ్ గైస్ ఇక్కడ మీరు ముఖ్యంగా గమనిస్తే మన గంభీర చేతిపైన మన పవన్ కళ్యాణ్ చేతిపైన ఒక టాటో అయితే ఉంటది. ఇదైతే జపనీస్ లాంగ్వేజ్ లో ఉంటది. ఇదైతే మనకి మూడింటిని అయితే చెప్తుండే. మీరు ఇక్కడ కామెంట్ చేయొచ్చు బ్రో అది ఒకే లెటర్ అదే 3 లెటర్స్ ఉన్నాయి కదా ఎలా మూడింటిని చెప్తుందని. అండ్ ఇక్కడ మన జపనీస్ లో చూసుకుంటే ఒక్కొక్క లెటర్ అనేది ఒక పదంనే చూపిస్తుంది అనమాట. అలా ఇక్కడ 3 లెటర్స్ 3 పదాలను అయితే చూపిస్తుంది. అదేంటో మీకు చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రామిస్, సెకండ్ వన్ వచ్చేసి పవర్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫైర్. అండ్ గాయస్ ఇక్కడ మనోడు చూసుకుంటే డైరెక్టర్ ఎక్కడ వదలలేరు. టాటూస్ లో కుడితే చెయ్యి పైన టాటూస్ లో కుడితే ఎలివేషన్ ఇంకా. అండ్ దీన్ని ఎలివేషన్ అనే కింద దీని వెనుక ఏదో ఒక డీప్ మీనింగ్ ఉండనే అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇలా మరీ సాంగ్ లో కుడితే చూపించే అంత ఎలివేషన్ అయితే ఉండలేదు. ఖచ్చితంగా దీని వెనుక ఏదో ఒక డీప్ మీనింగ్ అయితే ఉంటది గాయస్. అండ్ దీన్ని ఏమో తెలుసుకోవాలంటే మనం మూవీ కోసం వెయిట్ చేయాల్సిందే. అండ్ నేనైతే మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. మీరు కింద కామెంట్ చేయండి. అని చెప్పడం మర్చిపోయా, ఇక్కడ ఒక డీటెయిల్ అయితే వదిలేశారు. ఏంటంటే మన ఓజాస్ గంభీర దగ్గర ఉన్న గన్ కి లైసెన్స్ అంటే ఈ 31 జూలై అయితే అయిపోతుంది అంటే మూవీలో. ఏదో ఒక డీటెయిల్ అయితే వదిలారు. దేనికి వదిలారు నాకైతే తెలీదు. అండ్ మనకి ట్రైలర్ అండ్ మూవీ బట్టి తెలుస్తుంది గైస్, అప్పుడు చెప్తా. సో చూసారు కదా గైస్, ఇవే కాదు ఇంకా కొన్ని ఉన్నాయి. బట్ అవైతే నేను ఇక్కడ కవర్ చేయలేకపోయా. ఫ్యూచర్లో ఏమైనా వీడియో చేస్తానేమో. అండ్ అంతేకాదు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి అదే సాంగ్ లో యానిమేషన్ గ్రాఫిక్స్ అయితే చూపించారు కదా, నిజంగా అవైతే మాస్ ఉన్నాయి గైస్. నిజంగా ఎవరో ఆ స్టూడియోకి నిజంగా బొట్టు పెట్టి దండం పెట్టాలంతే. చాలా బాగుండే ఆ గ్రాఫిక్స్ అయినా ఆ యానిమేషన్ అయినా నిజంగా సైక్ ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే మన తమనన్న మ్యూజిక్ అయితే సైక్ ఉండి జపనీస్ అండ్ ఇంగ్లీష్ తెలుగు అంతా మిక్స్ కొట్టి ర్యాంప్ అయితే అండ్ మీనింగ్ఫుల్ గా అయితే మనకి ఈ సాంగ్ అయితే వదిలేశారనమాట. మేబీ మీకు గుర్తు ఈ సాంగ్ అయితే అర్థమైందని అనుకుంటున్నా. మన వీడియో మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా ర్యాంప్ ఉన్న వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి. అండ్ మూవీ అప్డేట్స్ గుర్తే వస్తూ ఉంటాయి, మూవీ రివ్యూస్ గుర్తే. అండ్ గాయస్ ఇక్కడ నేను ఇది మీకు చెప్పడం ఎలా మర్చిపోయాను నాకైతే అస్సలు అర్థం కావడం లేదు. ఏంటంటే ఈ సాంగ్ లో ఒక బీట్ అంటే ఒక లిరిక్స్ అయితే ఉండే, దాన్ని అయితే నిజంగా మైండ్లో ఇంకా పోవడం లేదు. ఒక నాస్టాలజీ ఫీలింగ్ వస్తుంది దాన్ని వింటూ ఉంటే. అదేంటంటే వినండి మీరే. సో చూసారు కదా, ఈ వీడియో మీకు వర్తబుల్ అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను కొత్తగా వచ్చాను కాబట్టి ఈ కొత్తకి మీ సపోర్ట్ అనేది ఎంతగా అవసరం. అండ్ మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటూ మీరు నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నా. నెక్స్ట్ వీడియోతో రేపే కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై నౌ.